హత్యకు గురైన కురభ లింగమయ్య కుటుంబాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అటు చూడండి, కుట్లు అల్లికలు వచ్చండి. ఇదిగో అబ్బాయి, నీకు పాటలు పాడడం వచ్చా? వచ్చండి. ఏది ఒక పాట పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ వాట్ ఏ వండర్ఫుల్ నాకు ఇంకో పాట కూడా వచ్చు. ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్. మాయల్ ఫకీర్ లాగా ఈ గెటప్ లేంటి రాజా. పక్కనే లింగమయ్య అన్న భార్య ఉంది. భర్తను కోల్పోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో లింగమయ్య అన్న భార్య నా పక్కన నిల్చొని తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకున్నాడు. ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది నాకిప్పుడే తెలియాలి. ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఈ బీహార్ ఇటువంటి రాష్ట్రాలన్నీ ఎక్కడికో పోవాలి. సర్వనాశనం చేశావు. ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా ఒడ్డున పడేసిన పరిస్థితులు. పనిచేసావు తమ్ముడు, ఓ లెవెల్కి తీసుకెళ్తా లింగమయ్య కొడుకును పేరేటి శేషు దబుస్. లింగమయ్య కొడుకును అటాక్ చేస్తారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. బేస్బాల్ బ్యాట్ కూడా తీసుకొని పోయి బేస్బాల్ బ్యాట్, కట్టెలు, రాళ్ళు. సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? మచ్చుకొత్తి కూడా ఏమిటి అంత మాట అన్నాడు? తీసుకొని మీద 20 మందితో ఇళ్ళ కాడికి పోయినారు. లింగమయ్య అన్నను బేస్బాల్ కట్టెతో నెత్తి మీద కొడితే బేస్బాల్ రాట్లేదే విరిగి ఏకంగా ఆ మనిషి చనిపోవడం జరిగింది. చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఇదే లింగమైన అడుగుతా ఉన్నా. హాయ్ అంకిల్. కేసులు పెట్టింది ఎంతమంది మీద? కేవలం 2 మీద మాత్రమే కేసులు పెట్టారు. ఎందుకు? ఇదే దాంట్లో నాకు అర్థం కాలేదు. క్రియాశీలకంగా వ్యవహరించిన రమేష్ నాయుడు మీద ఎందుకు కేసు పెట్టలేదు? చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వస్తున్నా. నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా. ఏ లింగమయ్యతో పాటు కొడుకు శ్రీనివాస్ పై కూడా దాడి చేశారు. ఆడికి అలాగే అవ్వలేరా? కంప్లైంట్ రాసుకున్నది ఎవరితో తెలుసా? వాళ్ళంతకు వాళ్ళే ఒక పేపర్ మీద సంతకం రాసుకొని వచ్చి చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. పోలీసులు చదువు రాదని చెప్పి లింగమయ్య అన్న భార్యతో ఏలుముద్ర బలవంతంగా చేయించుకున్నారు. ఏంద్ర బాబుజీ ఇదే? ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. నువ్వు నేను మాట్లాడుకో. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా. అయ్యా చంద్రబాబు, ప్రజల్లో ఏదైనా కూడా మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయడం నేర్చుకోండి. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్న. మీరు సూపర్ 6 ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి ఈరోజు ప్రజలు గట్టిగా నిలదీస్తా ఉన్నారు. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా, ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఏంటి బాబన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, బట్టలు తీస్తామని చెప్పి అధికారులు వస్తాము, వచ్చాక బట్టలు పుట్టిస్తాం. బట్టలు పుట్టిస్తే ఏం చెబుతారా నాయన? పంచింగ్ పలక్నామాకే పంచా. మనుషులు 2 రకాలు, ఆడ మొగ. ఇది 3 టైపా? రామచంద్ర ఇడు ఓరాక్షన్ భరించలేకపోతా. మంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దింగి చెప్పేవాళ్ళు లేకపోవడం. మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా. Okay, we will meet in the next class.
కాదండి, మీరు చెయ్యాలంతే.